మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయడంతో బ్రాండెడ్ కంపెనీలు ఫుల్ జోష్లో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్పై చంద్రబాబు వ్యాఖ్యలతో లిక్కర్ బ్రాండ్లు షేర్లు పుంజుకున్నాయి. ఏపీలో వ్యాపారం పెరిగే అవకాశంతో లిక్కర్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ షేర్లు 7.71% పెరిగాయి. ఇక జిఎం బ్రేవరీస్, రాడికో ఖైతాన్, యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు 3 నుంచి 4% పెరిగాయి. మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయడంతో బ్రాండెడ్ కంపెనీలు ఫుల్ జోష్లో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్పై చంద్రబాబు వ్యాఖ్యలతో లిక్కర్ బ్రాండ్స్ షేర్లు పుంజుకున్నాయి. ఏపీలో వ్యాపారం పెరిగే అవకాశంతో లిక్కర్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ షేర్లు 7.71% పెరిగాయి. జిఎం బెవరేజ్, రాడ్కో ఖైతాన్, యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు 3 నుంచి 4% పెరిగాయి. ఇక ఏపీలో టాప్ బ్రాండ్స్కి సంబంధించి లిక్కర్ అంశంలో కూడా చంద్రబాబు వ్యాఖ్యలతో షేర్లు లాభాల బాట పయనిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు లైవ్లో. రాజు, చెప్పండి. రైట్ చందు, మొత్తానికి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ ద్వారా భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడు దాని మీద సిఐడి విచారణకి ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే సిఐడి విచారణ జరుగుతుంది మద్యం కుంభకోణానికి సంబంధించి. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యంకి సంబంధించినటువంటి శ్వేతపత్రం ఆయన విడుదల చేసినటువంటి నేపథ్యంలో మద్యంకి సంబంధించినటువంటి టాప్ బ్రాండ్ల షేర్ల విలువ భారీ ఎత్తున పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఈ మద్యంకి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసేటువంటి సందర్భంలో చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాసిరకం బ్రాండ్లతోటి ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, టాప్ బ్రాండ్లను ఏ విధంగా రాష్ట్రం నుంచి తరిమేశారు, వాళ్ళు కొనుగోలు చేసినటువంటి టాప్ బ్రాండ్లకు సంబంధించినటువంటి మద్యంకి సంబంధించినటువంటి కేసుల సంఖ్యత, ఈ వివరాలను కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ రాబోతోంది. దీంతోపాటు టాప్ బ్రాండ్లన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఆశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ టాప్ బ్రాండ్లకు సంబంధించినటువంటి షేర్ల వాల్యూ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా టాప్ బ్రాండ్లు ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో లేకుండా గత 5 ఏళ్లలో చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ వ్యాపారం పుంజుకునేటటువంటి అవకాశాలు ఉండడంతో ఒకసారిగా స్టాక్ మార్కెట్లో వాటి షేర్ విలువ భారీ ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ తిలక్ నగర్ ఇండస్ట్రీస్, ఏదైతే మ్యాన్సన్ హౌస్కి సంబంధించినటువంటి మద్యాన్ని తయారు చేసేటటువంటి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఉందో, సో ఈ మద్యంకి తయారీ కంపెనీకి సంబంధించినటువంటి షేర్లు దాదాపు 7.71% వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి. దీంతోపాటు జిఎం బేవరీస్కి సంబంధించినటువంటి షేర్లు కూడా భారీగా పెరిగాయి. దాదాపు 4% షేర్లు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే యునైటెడ్ స్పిరిట్స్కి సంబంధించినటువంటి షేర్లు కూడా మంచి లాభాల పాట పట్టినటువంటి పరిస్థితి. అలాగే రాడికో ఖైతాన్ అనేటటువంటి మరొక మద్యంకి సంబంధించినటువంటి బ్రాండ్లు, అంటే ఇవన్నీ ఫిజ్జీకి సంబంధించినటువంటి బ్రాండ్లను ఈ రాడికో ఖైతాన్ తయారు చేస్తుంది. సో రాడికో ఖైతాన్కి సంబంధించినటువంటి బ్రాండ్లు కూడా దాని షేర్లు విలువ కూడా భారీగా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి షేర్లు కూడా దాదాపు 1.21% పెరిగాయి. అలాగే ఏదైతే పికోడి ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి దాదాపు 4.96%కి సంబంధించినటువంటి షేర్ల వాల్యూ కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు శామ్ డిస్టిలరీస్, బేవరీస్ అండ్ వైనర్స్కి సంబంధించి అదొక 1% వరకు షేర్ వాల్యూ పెరిగింది. ఇక అసోసియేట్ ఆల్కహాల్ బేవరీస్కి సంబంధించి 4.91% వరకు కూడా 4.91% వరకు కూడా షేర్ వాల్యూ పెరిగినటువంటి పరిస్థితి. సో మొత్తంగా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో మద్యంకి సంబంధించినటువంటి వ్యాపారం పుంజుకునేటువంటి అవకాశాలు ఉండడంతో టాప్ బ్రాండ్లకు సంబంధించినటువంటి షేర్ల విలువ పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మద్యం ప్రియులకు ఊరటనిచ్చేటువంటి అంశం. షేర్ల విలువ పెరిగినటువంటి నేపథ్యంలో వాటి మద్యంకి సంబంధించినటువంటి వ్యాపారాన్ని విస్తరించుకునేటటువంటి సందర్భంలో ఇక్కడ వాటిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎస్పెషల్లీ ధరల మీద కూడా ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ ప్రభావం మద్యంకి సంబంధించినటువంటి కంపెనీల షేర్ల మీద భారీగా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.